Hello, dear viewers. Welcome to Learn Skills TI Square. Teach, innovate, and inspire. నా వేరే వీడియోస్ చూడాలనుకుంటే మీ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేసి www.google.com టైప్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో యూట్యూబ్ లెర్న్ స్కిల్స్ ఫర్ యూ అని టైప్ చేస్తే నా యొక్క ఛానల్లో వేరే వీడియోస్ కూడా మీరు చూడొచ్చండి. నా ఒక ఈమెయిల్ ఐడి, నా ఒక ఫోన్ నెంబర్, ఏదైనా కమెంట్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో వచ్చేసి నెట్వర్క్స్ బిగినర్స్ గురించి చేయడం జరిగింది. టాపిక్ వచ్చేసి సిసిఎన్ఏ ఇంట్రడక్షన్. 2 పార్ట్స్‌లో చెప్పడం జరిగింది. ఒకటేమో సీసీఎన్ఏ, వాట్ ఈస్ ఆల్ అబౌట్ సీసీఎన్ఏ. ద సెకండ్ పార్ట్ స్పీక్స్ అబౌట్ రౌటర్. సీసీఎన్ఏ గురించి చెప్పడం కంటే ముందు నెట్వర్కింగ్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెట్వర్కింగ్. ఏమేం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది ఒక వ్యూగా చెప్పడం జరిగింది. నెట్వర్కింగ్లో వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ ఇక్కడ. మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్, రెడ్ హ్యాట్ ప్లాట్ఫామ్ అండ్ సిస్కో ప్లాట్ఫామ్ అని చెప్తాం. ఈ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ అంటే విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్లో ఒకవేళ మీరు విండోస్ వైపు ఇంట్రెస్ట్ ఉండి అటువైపు వెళ్ళాలనుకుంటేనేమో సర్వర్ అడ్మినిస్ట్రేషన్ బాగా వచ్చినట్టయితే ఈ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ చేసుకుంటే దీంట్లో కెరీర్ చేసుకోవచ్చు. లేదంటే లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ వచ్చు మీకు అనుకుంటే రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్తో వెళ్ళొచ్చు. ఇంకొకటి వచ్చేసి సిస్కో ప్లాట్ఫామ్ అంటాం. సిస్కో ప్లాట్ఫామ్స్లో వేరే వేరే లెవెల్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇది చెప్పడం జరిగింది నా వేరే వీడియోస్లో. కాకుంటే ఇది మరొకసారి ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఈ సిస్కో ప్లాట్ఫామ్ అనేది ఏంటి, అసలు సిస్కో అంటే ఏంటి? సిస్కో అంటే అసలు ఒక కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే రౌటర్స్ అండ్ స్విచెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. రౌటర్స్ అండ్ స్విచెస్ వేరే లేవా అంటే ఉన్నాయి, వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి రౌటర్స్ అండ్ స్విచెస్. కాకుంటే సిస్కో కంపెనీ రౌటర్స్ అండ్ స్విచెస్ కేటగిరీలో ఫేమస్. అందుకే సిస్కో, ప్రతి ఒక్క కంపెనీ సిస్కో 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 రౌటర్ కావాలి, సిస్కో స్విచెస్ అని చెప్తాం. మరి సిస్కో కంపెనీ వేరే కంపెనీకి ఇచ్చేటప్పుడు తన యొక్క రౌటర్స్ అండ్ స్విచెస్ని ఇచ్చేటప్పుడు ఏం చూస్తుందంటే ఆ కంపెనీలో నా యొక్క రౌటర్ స్విచెస్ గురించి తెలుసున్నదా ఎవరికైనా. మరి నా యొక్క రౌటర్ స్విచెస్ నేను ఇంతగా చేశాను కాబట్టి నా యొక్క రౌటర్ స్విచెస్ని హ్యాండిల్ చేయాలంటే ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అంతా ఎఫిషియెంట్గా ఉన్నారా, ఉంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ ఉందా, మరి ఉంటే అంటే మీకు తెలుసు ఉన్నట్టు సరే మీరు మీ కంపెనీలో మీ బాస్కి తెలుసు మీరు సిసిఎన్ఏలో ఎక్స్పర్టీ అని, సిసిఎన్పిలో ఎక్స్పర్టీ అని మీ బాస్కి తెలుసు. కాకుండా సిస్కో కూడా తెలవాలి కదా మీరు ఎక్స్పర్టీ అని. అందుకోసం సిస్కో అనేది కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎగ్జామ్ పెడుతుంది, ఒకటి ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతుంది. అది వరల్డ్ రికగ్నైజేషన్ ఎగ్జామ్ అంటాం దాన్ని. దాంట్లో వచ్చేసి వేరే వేరే లెవెల్స్ ఉన్నాయి. మీకు సిసిఎన్ఏ అని నెట్వర్క్, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్, ఇలా వెళ్తే మీరు సెక్యూరిటీ ప్రొఫెషనల్, వాయిస్ ప్రొఫెషనల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అంటాం. ఇది లైక్ పిహెచ్డి నెట్వర్కింగ్ అని చెప్తాం. సిస్కోలో ఇదే ఒక టాప్. ఇక సిసిఐ దీనికన్నా మించేది లేదు. ఇక సిసిఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్. కాకుంటే ఈ లెవెల్కి రావాలంటే మీరు డైరెక్ట్గా రావాలంటే రావచ్చు. ఇది ఎన్పి కాకుండా, ఎస్పి కాకుండా, విపి కాకుండా డైరెక్ట్ ఐగా వెళ్ళొచ్చు. కాకుంటే బేసికల్గా మీకు ఎన్ఏ తెలిసి ఉండాలి. ఎన్ఏ తెలిసిన తర్వాత ఎన్పి చేసుకోండి. తర్వాత అది మీ ఇష్టం. ఇక సెక్యూరిటీలో వెళ్ళాలనుకుంటే ఎస్పీ చేసుకోవాలి, వాయిస్లో వెళ్ళాలంటే వీపీ చేసుకోవాలి. కాదు కుదరదు అంటే సిసిఎన్ఏ చేసిన తర్వాత, ఎన్పి చేసిన తర్వాత డైరెక్ట్గా సిసిఐ చేసుకోవచ్చు. సరే, మరి సిసిఎన్ఏలో కూడా చాలా మంచి సాలరీస్ ఉన్నాయి కంపెనీస్లో. ఇది వస్తే ఎటువంటి జాబ్స్ వస్తాయంటే మీకు టెక్నికల్ సపోర్ట్ గై లెక్క, లేకుంటే ల్యాన్ అడ్మినిస్ట్రేషన్లో మీరు పర్ఫెక్ట్ ఉన్నారంటే సిస్టమ్ అడ్మిన్ అటు చేసుకుంటా ఇది కూడా రౌటర్ని మేనేజ్ చేయరా బాబు అని ఇస్తారు కంపెనీస్. అలా అలా ఉంటుంది అండి పరిస్థితి. రౌటర్స్ అండ్ స్విచెస్, సిస్కో అని గురించి ఏంటంటే రౌటర్స్ అండ్ స్విచెస్ని ఎలా ఎఫిషియెంట్గా మీరు మేనేజ్ చేస్తారనేదే ఈ సిస్కో. రౌటర్స్ అండ్ స్విచెస్ని మేనేజ్ చేయాలంటే మరి వేరే వేరే లెవెల్స్ ఉన్నాయి, ఓకేనా. మరి సిసిఎన్ఏ లెవెల్కి వచ్చేసి బేసిక్ లెవెల్ అంటాం దీన్ని వచ్చేసి ఏమంటాం, బేసిక్ లెవెల్ అంటాం. ఈ బేసిక్ లెవెల్ ఏం చేస్తారంటే రౌటర్ అండ్ స్విచెస్ని మనం రౌటర్ అండ్ స్విచెస్తో ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలంటే ఇప్పుడు నా ఒక నెట్వర్క్ని వేరే నెట్వర్క్ని కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు ఈ రౌటర్స్ అండ్ స్విచెస్ ఒక కాన్సెప్ట్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో మీకు బాగా అర్థమయ్యేటట్టు ఒక డయాగ్రామ్ వేశాను. ఈ ప్యాకెట్ ట్రేసర్ ద్వారా వేయడం జరిగింది ఈ సాఫ్ట్వేర్ ద్వారా. దీని ద్వారా ఏంటంటే ప్యాకెట్ ట్రేసర్ ద్వారా దీన్ని ఒక మీ అండర్స్టాండింగ్ కొరకు చేశాను. హోప్ఫుల్లీ అండర్స్టాండబుల్ అవుతుంది.
అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇది పిక్చర్ చూసేటప్పుడు నేనేం ఐడియా చేసుకుంటున్నానంటే, మీకు ఆల్రెడీ ల్యాన్ అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉన్నది. ఒకవేళ ల్యాన్ అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉంటేనే ఇది ఒక పిక్చర్ మీకు అర్థమవుతుంది, సరేనా? ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నా యొక్క హైదరాబాద్ ఆఫీస్, ఇంకొకటి వచ్చేసి వరంగల్ ఆఫీస్. ఈ హైదరాబాద్ ఆఫీస్ వచ్చేసి ఏంటంటే హెడ్ ఆఫీస్, ఈ వరంగల్ ఆఫీస్ వచ్చేసి ఏంటి, బ్రాంచ్ ఆఫీస్. నా యొక్క రిక్వైర్మెంట్ ఎలా ఉన్నదంటే, కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ ఈ 10 డాట్ నెట్వర్క్ చూశారా కదా, ఇక్కడ సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3. దీని యొక్క ఐపీ 10.2, 10.3, 10.4. ఈ 10.1 వచ్చేసి ఏంటంటే రౌటర్ యొక్క పోర్ట్స్ ఉంటాయి, ఈథర్నెట్ పోర్టు, సీరియల్ పోర్ట్ అని. ఈ ఈథర్నెట్ పోర్ట్ వచ్చేసి 10.1. ఇక్కడ వారికి 10.1 నుంచి 10.4 వరకు లోకల్ ఏరియా నెట్వర్క్ కింద వస్తుంది, సరేనా? అలాగే వరంగల్ సైడ్ తీసుకున్నట్టయితే ఈ ఈథర్నెట్ పోర్ట్ ఆఫ్ వరంగల్ 11.1 నుండి 11.4 వరకు ఇక్కడ లోకల్ నెట్వర్క్ కింద వస్తుంది. సరే, ఈ ల్యాన్ కమ్యూనికేట్ అవుతుంది, ఈ ల్యాన్ కమ్యూనికేట్ జరుగుతుంది, అంటే సపరేట్గా జరుగుతుంది. అప్పుడు రౌటర్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రౌటర్ లేదు, అయితే ఈ సిస్టమ్స్ కమ్యూనికేట్ చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సిస్టమ్ వచ్చేసి ఈథర్నెట్ పోర్ట్ వరకు కమ్యూనికేట్ చేయగలుగుతుంది. మరి వచ్చేసి నా యొక్క ఇప్పుడు మెయిన్ యొక్క పర్పస్ ఏంటంటే, ఈ యొక్క పిక్చర్ యొక్క పర్పస్, నేను ఇక్కడ వచ్చేసి ఐపీ ఎట్లా అసైన్ చేస్తారు, ఇంకొకటి వచ్చేసి రౌటర్ని ఎలా అప్ చేయాలి, లేకుంటే ఈ కనెక్షన్స్ ఎట్లా వేయాలి అనేది నేను చెప్తలేను. ఇక్కడ చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రౌటర్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, నా యొక్క డిఫరెంట్ నెట్వర్క్స్ని కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయడానికి. నాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటి, ఐటీ డిపార్ట్మెంట్స్ నీడ్ టు కమ్యూనికేట్ విత్ టెలికామ్ డిపార్ట్మెంట్. ఇన్ ద సిమిలర్ వే ద టెలికామ్ డిపార్ట్మెంట్ నీడ్స్ టు కమ్యూనికేట్ విత్ ఐటీ డిపార్ట్మెంట్. అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా, నా యొక్క రౌటర్ని యూజ్ చేసిన తర్వాత దాంట్లో కాన్ఫిగరేషన్ చేస్తా, అంటే సీరియల్ పోర్ట్ ఉన్నది కదా ఇక్కడ, ఈ సీరియల్ పోర్ట్ని అప్ చేస్తా. ఈ 12 డాట్ నెట్వర్క్ ఎందుకు ఇచ్చానంటే, ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ నెట్వర్క్ సేస్ దట్ if two systems need to communicate with each other, they should present in the same network. చూశారు కదా, సేమ్ ఐపీ అంటాను ఇక్కడ నేను, సేమ్ నెట్వర్క్ అంటే చూడండి 12.1, 12.2. ఇది వచ్చేసి ఏ నెట్వర్క్, 12 నెట్వర్క్. ఇక్కడ వచ్చేసేమో 10 నెట్వర్క్, ఇక్కడ వచ్చేసేమో 11 నెట్వర్క్. ఈ 10 నెట్వర్క్ టు 11 నెట్వర్క్ కమ్యూనికేట్ చేయాలి, లేకుంటే 11 నెట్వర్క్ 10కి కమ్యూనికేట్ చేయాలంటే ఇంకొకటి 12 నెట్వర్క్ సీరియల్ పోర్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సీరియల్ పోర్ట్ ఆఫ్ వరంగల్ని అప్ చేస్తున్నా. అది రౌటర్ యొక్క పర్పస్ అండ్ యూస్. రౌటర్ అంటే హార్డ్వేర్ డివైస్, రౌటింగ్ అంటే దాని ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టు. ఈ సోర్స్ని డెస్టినేషన్ కమ్యూనికేట్ చేసేటప్పుడు దాని ఒక బెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది, దాన్ని ఏం చెప్తాం, రౌటింగ్ అని చెప్తాం. హార్డ్వేర్ డివైస్ ఏం చెప్తాం, రౌటర్ అని చెప్తాం. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. If you do like, subscribe to my channel and share it.